జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. జై భీమ్ న్యూస్ పేపర్లో ఒక వార్త ప్రచురించారు. అదేంటో ఇప్పుడు చదువుదాం. కేయులో కొనసాగుతున్న పార్ట్ టైం అధ్యాపకుల ఆందోళన. న్యాయం జరిగేంత వరకు నిరసనలు విరమించేదే లేదంటున్నారు. ప్రభుత్వ పెద్దలు కరుణించిన కేయు అధికారుల్లో చలనం లేదంటున్నారు. రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డిని తక్షణమే న్యాయం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే న్యాయం జరగట్లేదని వాపోయారు. 20 సంవత్సరాల పైబడి సేవ చేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ఇదేనా గౌరవం అంటున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపకులు నిరసన ఉద్యమాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఏఆర్ అశోక్ బాబు పార్ట్ టైం అధ్యాపకుల ఫైల్ను తప్పుదోవ పట్టించినందువల్లే నేటి వరకు న్యాయం జరగడం లేదని తీవ్రంగా వేదన పడుతున్నారు. వీసీ రమేష్ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి శ్రద్ధ తీసుకొని తక్షణమే న్యాయం చేయాలని వేడుకున్నారు. గత 20 సంవత్సరాలుగా పార్ట్ టైం అధ్యాపకులుగా కాకతీయ విశ్వవిద్యాలయానికి ఎనలేని సేవలు చేశామని వేదన పడుతూ చాలీచాలని జీతాలతో జీవనం గడపడం చాలా కష్టమవుతుందని ఆందోళన పడుతున్నారు. పార్ట్ టైం అధ్యాపకులకు గత 3 సంవత్సరాలుగా కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు పలుమార్లు న్యాయం చేస్తామంటూ అసత్యపు మాటలు పలికి నమ్మించి మోసం చేశారంటున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిబంధన నియమాలకు విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని, అయినప్పటికీ నేటికి పార్ట్ టైం సమస్యగానే మిగిలిపోయిందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంపై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని వాకాటి కర్ణను కాకతీయ విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ప్రభుత్వం నియమించినందున ఆచార్య మల్లారెడ్డి చొరవ తీసుకొని తక్షణమే పార్ట్ టైం ఉద్యోగంలో న్యాయం చేయాలని కోరినారు. వీసీ పదవీకాలం ముగియడానికి ముందు 6 నెలలలోపు కొనసాగించిన పరిపాలనలో భయంకరమైన అవకతవకలు, అక్రమాలు, అవినీతి పెద్ద ఎత్తున జరిగాయని, ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపి తక్షణమే వాటన్నిటినీ రద్దుపరుస్తూ అవినీతిపై విచారించాలని పార్ట్ టైం సంఘం బాధ్యులు కోరుతున్నారు. సో జై భీమ్ వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్త ఇది. గత 20 సంవత్సరాలుగా పార్ట్ టైం అధ్యాపకులుగా కాకతీయ విశ్వవిద్యాలయానికి ఎనలేని సేవలు చేశారని, చాలని జీతాలతో జీవనం గడపడం చాలా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో 3 సంవత్సరాల నుండి కూడా పార్ట్ టైంగా విధులు నిర్వహించేటువంటి వారికి న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు తప్ప న్యాయం చేసింది లేదని, ఇకనైనా ఉన్నతాధికారులు వీరి యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి పార్ట్ టైం సంఘం బాధ్యులు కోరుకుంటున్నారు. For more updates, please keep watching and don't forget to subscribe GTV TS.